గాల్లో ఎగురుతున్న జాతీయ పతాకాన్ని చూస్తూ దానికి దండం పెడుతూ పాడుకుంటాం. మరి ఆ జాతీయ పతాకం సంగతేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పబోయేది దాని గురించేనండి. మన భారతదేశ జాతీయ పతాకం మువ్వన్నెల పతాకం. దీని రూపకర్త పింగళి వెంకయ్య గారు, మన తెలుగువారు. ఈయన స్వాతంత్రోద్యమంలో పాల్గొని గాంధీజీని కలుసుకొని జాతీయ జెండా రూపకల్పన చేసి చూపించారు. అది చూసి గాంధీ తాత ఆనందపరవశుడై కొన్ని మార్పులు సూచించారు. వెంటనే వాటి ఆధారంగా పింగళి వెంకయ్య జెండా తయారు చేశారు. ఇందులో కాషాయం రంగు స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు, త్యాగానికి గుర్తు. నిజంగా ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపు రంగు శాంతికి, సత్యానికి గుర్తు. మన ప్రవర్తనకు, నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, సస్య సమృద్ధికి గుర్తు. మట్టితో మనకున్న అనుబంధాన్ని, ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధారపడి ఉన్నాయో ఆకుపచ్చని చెట్లకు గుర్తు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అందులో ఉండేది అశోక చక్రం. ఈ చక్రంలో 24 ఆకులు 24 భావాలను సూచిస్తాయి అంటారు. అవేమిటంటే ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచి, విశ్వాసం, మృదు స్వభావం, సంయమనం, త్యాగనిరతి, ఆత్మార్పణ, నిజాయితీ, సచ్చీలత, న్యాయం, దయ, హుందాతనం, వినమ్రత, తదాత్మయం, జాలి, దివ్య జ్ఞానం, ఈశ్వర జ్ఞానం, దైవనీతి, దైవభీతి, దైవంపై ఆశ, నమ్మకం, విశ్వాసం. ఈ 24 ఆకులు 24 గంటలు భారత ప్రగతిని సూచిస్తాయి. ఇవండి మన జాతీయ పతాకం వెనుకున్న కథనాలు. ఉంటే చాలు జెండా, అదే మనకిస్తుంది అండ.